ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అవును ప్రియులారా, దేవునికి యాజకులైన వారు అహరోను వంశముల నుండి, లేవి వంశములో నుండి ఏర్పాటు చేయబడ్డం అనేది మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అసలు అహరోను వంశము యాజకులుగా చేయబడక ముందే, యాజక ధర్మం అనేది బైబిల్ గ్రంథములో ఇంకా ప్రారంభించబడక ముందే, మెల్కీసెదెకు షాలేము రాజు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. ఆదికాండము 14 అధ్యాయంలో చదివినట్లయితే ఆ మాటలు మనకు కనబడతాయి. కానీ మెల్కీసెదెకు